అయితే సార్ కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏంటంటే హీరో డేట్స్ దొరికాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఎక్కడో ఒక్కడ తెచ్చేసి చేసేస్తున్నారు, దానివల్లే ఇలాంటి ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది అని అంటున్నారు సార్. మీరేమన్నా? అదేం లేదు. హీరో డేట్స్ ఉంటేనే డబ్బులు పడతాయి. హీరో డేట్ లేకుండా నేను ఏదో సినిమాకి ప్రొడ్యూసర్ అనేవాడు ఒక సర్టెన్ అమౌంట్ పెడతాడు, 20%, 25%, అయితే 50%. ఇప్పుడు కొంతమంది 100% పెట్టేవాళ్ళు ఉన్నారు. 100% పెట్టేవాళ్ళకి రిలీజ్ అవుతుందా అవ్వదా అని డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా రాజు వెడ్స్ రాంబాబు లాగా ఉంటే వాళ్ళు ఫైనాన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి సినిమా చేస్తూ ఉంటారు, చిన్న సినిమాలు చేసుకోవచ్చు. పెద్ద సినిమాలకు వచ్చేటప్పటికి ఏంటంటే ఫైనాన్సెస్ ఇస్తూ ఉంటారు చాలామంది. ఈ డబ్బులు డెఫినెట్గా రికవర్ అవుతాయి. ఎందుకంటే పెద్ద సినిమాలకి ఆల్మోస్ట్ 80% కాస్ట్ రికవర్ అవుతుంది. ఆల్మోస్ట్ 80%. 20% ప్రొడ్యూసర్ పెడతాడు, 20-25% ప్రొడ్యూసర్ పెడతాడు అనే ఉద్దేశంతో వీళ్ళు అప్పిస్తారు. ప్రొడ్యూసర్ ఆ 25% పెట్టకుండా చేసాడు అనుకోండి, ఇటువంటి సమస్యలు వస్తాయి. పెట్టలేదు అనుకోండి, పెట్టారా లేదా తెలీదు. వీటికి వచ్చినాయన్నీ పాత ప్రొడ్యూసర్ పెట్టకపోవటం కాదు, ఈ పాత సినిమాల సమస్యలు, పాత ఇష్యూస్. సో కొన్ని చోట్ల కొంతమంది పెట్టకపోతే రిలీజ్ రోజు ప్రాబ్లం వస్తుంది. అంటే 80% గ్యారంటీడ్ రెవెన్యూ ఉంది కదా, ఆ గ్యారంటీడ్ రెవెన్యూ వస్తుంది. బట్ ఈ 20% కూడా ఈయన రికవర్ చేసుకుంటానికి ట్రై చేస్తే ప్రాబ్లమే అని. నా డబ్బులు వస్తేనే సినిమా రిలీజ్ అని ఈయన కూడా అనుకున్నాడు అనుకోండి, అలా కట్టలేదు అనుకోండి, ఇది నా డబ్బు నేను తీసేసుకున్నాను, వాళ్ళు కట్టాల్సింది హీరో తగ్గించుకోవాలి, డైరెక్టర్ తగ్గించుకోవాలంటే వాళ్ళు చచ్చినట్టు కట్టాల్సి వస్తారు. అంటే వాళ్ళ ప్రెస్టేజ్ కోసం వాళ్ళు కట్టాల్సి వస్తారు. సార్, ఈ బడ్జెట్స్ పెరిగిపోవటం కూడా ఇది ఎంత మంచి ఇండస్ట్రీకి ఎంత డ్యామేజ్ చేస్తుందంటే ఏం చెప్తారు? చాలా డ్యామేజ్ అన్నమాట ఇండస్ట్రీకి. ఇవాళ సినిమాలో ఖర్చు, సినిమా మీద ఖర్చు కంటే సినిమాలో ఖర్చు ఎక్కువ ఉంది. సినిమా కోసం పెడతా. ఇప్పుడు